అందరికీ నమస్కారం. ప్రైమ్ 10 న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. రాష్ట్రంలోన కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలకు కీలక మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది నడుస్తుంది. కేంద్రంలోన రాష్ట్రంలోన అలయన్స్ లో భాగంగా ఇక్కడ టీడీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు వలన రాష్ట్రానికి ఏం కావాలి అవి చేకూర్చుకోగలుగుతాదా, లేకపోతే సాధ్య అసాధ్యాలపైన బేరేజ్ పోసుకొని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. సరే, ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ఆ బీజేపీ పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఏం కావాలి, స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజ్ కావాలి, ఆ రెండిట్లోన ఏవి జరుగుతాయి, రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో గాని, అభివృద్ధి విషయంలో గాని, నీటి ప్రాజెక్టుల విషయంలో గాని, రైల్వే రవాణా విమానయాన ప్రాజెక్ట్ విషయంలో గాని అనేకమైన కావాలి. ఒక్కసారి గతానికి వెళ్ళినట్లయితే 2019 ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పుడు 22 ఎంపీ స్థానాలని కైవసం చేసుకొని కేంద్రంలోన మనకు కావాల్సిన నిధులను గాని, రాజధానిని గాని, 3 రాజధానులైనా సరే ఆ 3 రాజధానులు కూడా పూర్తిగా నిర్మించలేదు. అవి ఇప్పటికే అలానే మరుగున పడ్డాయి. కర్నూలు అయితేనేమి, అమరావతి అయితేనేమి, విశాఖ అయితేనేమి వాటిని ముందుకు మూవ్ చేసిన దాఖలాలు కూడా లేవు. అలాగే కేంద్రంతో అడిగి మనకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఏమైనా చేశారంటే అది కూడా లేదు. అంటే 2019లో ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏమీ చేయలేకపోయింది. రాష్ట్రానికి సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది, అభివృద్ధి పైన తక్కువ ఫోకస్ పెట్టింది. సరే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ లో ఉంది. పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ రెండింటినీ కలిపి డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. కేంద్రంలోన రాష్ట్రంలోన అలయన్స్ లో భాగంగా వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏమైనా చర్చించుకున్నారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే అవకాశాలు ఈ మద్దతు ఇవ్వడం వల్ల ఏమైనా కనిపిస్తున్నాయా అన్న విషయంలోన ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అందులో భాగంగాన యంగెస్ట్ ఎంపీ ఆయనకి కేంద్రంలోన మంత్రివర్గంలోన చోటు దక్కింది. ఆయనకు 36 ఏళ్లే వయసు. ఆయన MBA బీటెక్ చేశాడు. సరే, ఆయన భాషా ప్రావీణ్యం చూసుకున్నట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలడు. సరే, ఆయన పేరే కింజరపు రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ వయసులోనే ఒక కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. అలాగే మా కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ, ఆయనకు కూడా అవకాశం దక్కింది. మరొక వ్యక్తిని శ్రీనివాస్ వర్మ, ఈయనకు కూడా బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే చెప్పగలుగుతున్నాం. సరే, ఇలా ఆంధ్ర రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఎన్నికవుతున్న వ్యక్తులు రాష్ట్రానికి కావలసిన నిధులు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఇలాంటి విషయాల్లోన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది ఒక్కసారి మనము ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం అలయన్స్ లో భాగంగా టీడీపీకి, బీజేపీకి, జనసేనకి మొత్తం కలిపి ఇప్పుడు వచ్చేసి 21 పార్లమెంట్ స్థానాలు టీడీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. గెలుచుకున్న తర్వాత ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానాలతో పాటు అక్కడ ప్రధానంగా మన మద్దతు వల్లనే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతుంది. అలాంటి సందర్భాల్లోన మనకిప్పుడు ఒక అవకాశం వచ్చింది. కేంద్రంతోన మన రాష్ట్రానికి కావాల్సిన అనేకమైన మౌలిక వసతులు అయితేనేమి, ఆర్థిక ప్యాకేజ్ అయితేనేమి ఇలాంటి విషయాలు చర్చించుకొని తీసుకువస్తారా లేదా అన్నది మనము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తుంది అనేది మనకు ఒక్కసారి ఒక 1 ఇయర్ తర్వాత గానీ వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నారు, మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందుతుందా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇదే ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధుల విషయంలో గాని, ప్రాజెక్టుల విషయంలో గాని సహకరించకపోతే ఆల్టర్నేటివ్ కూడా స్పష్టంగా ఉంది. అలాగే ఇండియా కూటమి వీళ్ళు ఒకవేళ పూర్తిగా మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో గాని, ఆర్థిక విషయంలో గాని, ప్రాజెక్టుల విషయంలో గాని సహకరించకపోతే ఇండియా కూటమి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వచ్చు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా సరే ఆ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు
వాళ్ళు సమకూరుస్తారు. ఇప్పటికే అటు ఇండియా కూటమి కూడా టీడీపీ పార్టీ అధినేతతో చర్చలు జరిపారు. అయినా సరే ఎన్డీఏ కూటమితోనే కొనసాగుతాం, మేము వారితోనే మా ఆర్థిక పరిస్థితులను మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో ఎంతవరకు నిజమవుతుందో, ఇది జరుగుతుందా జరగదా అన్నది ఇంకొన్ని నెలలు చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది.